హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, కొంత సంక్లిష్టమైన కరెంట్ అఫైర్గా ఉన్న జరుగుతున్న రకరకాల సంఘటనలకి వందలు వేలుగా ఉన్నటువంటి యూట్యూబ్ వీడియోల థంబ్ నెయిల్స్కి జరుగుతున్న ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్కి విశ్లేషించుకునేందుకు నేను మీకు ఒక కీ ఇస్తున్నానండి. ఇది ఎలాంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా అనుభవంలోంచి. 1992 తర్వాత నెక్స్ట్ నువ్వు ఈ పనిని నిర్వహించాలి కాబట్టే నీకు శిక్షణ ఇస్తున్నాము స్పైయింగ్ గురించి అని పీవీజీ అంటే నేను చాలా గింజుకున్నాను, చాలా కొట్లాడాను. మోరోవర్ నేనెంత, నా కెపాసిటీ ఎంత, ఆఫ్టర్ ఆల్ పీపీలకం నేను ఎలా నిర్వహించగలను అంతటి పనిని, నాకేం తెలుసని అని నేను మొత్తుకున్నాను. అప్పుడు నాకు ఒక ఉదాహరణ ఇవ్వబడింది మా మర్మ భాషలో. ఎలా అంటే, ఒక మాస్టరు పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఉంటారు స్కూల్లో. గొర్రెలు కాచుకుండే ఒక అమ్మాయి తనకి రాత్రి బడిలోనన్నా తనకు చదువు నేర్పమని, తనకు చదువుకోవాలని ఉందని అడుగుతుంది. ఆయన ఆ అమ్మాయికి రాదు అన్న ఉద్దేశంతో కుదరదని సాకులు చెప్తూ ఉంటాడు. రేపురా మాపురా. చివరికి ఆ పిల్ల చాలా పట్టుబడుతుంది. అతడు ఇండియా మ్యాప్ని ముక్కలు ముక్కలుగా చింపేసి ఆ పిల్లకి ఇచ్చి, దీన్ని సరిగ్గా అంటించుకొనిరా, అప్పుడు నీకు చదువు చెప్తా అంటాడు. ఆ పిల్ల రాదు, ఎందుకంటే అంటించలేదు. మర్నాడు ఆ పిల్ల చక్కగా పర్ఫెక్ట్గా మ్యాప్ని అంటించుకొని తెస్తుంది, టేప్ పెట్టి అంటించి. ఆయన ఆశ్చర్యపోయి, 10th పిల్లలు కూడా చేయలేరు, ఎలా చేసావు ఈ పనిని, ఎలా టాస్క్ కంప్లీట్ చేసావంటే, సారు మీరు ఇచ్చిన ఆ కాగితాలు అన్నీ వాటి వెనక వైపున మనిషి బొమ్మ ఉంది కాబట్టి తిరగేసి నేను మనిషి బొమ్మను అతికించాను, ఇటు తిప్పి చూస్తే ఇండియా పటం వచ్చింది, భారత్ పటం వచ్చింది అని చెప్తుంది. కాబట్టి స్పైయింగ్ తెలియడానికి నీకు ఏవేవో శాస్త్రాలు, క్రిమినాలజీ, ఇంకోటి ఇవేవి అక్కర్లే. హ్యుమానిటీ తెలిస్తే చాలు, మానవత్వం తెలిస్తే చాలు. అది గీత నువ్వు ప్రాక్టీస్ చేస్తూ అది నీకు తెలుస్తుంది. కాబట్టి భయం లేదు, ముందుకే వెళ్ళు. నిన్ను నువ్వు బోన్సాయి అనుకోకు, మరగుజ్జు వృక్షం అనుకోకు అంటూ ఆ సందర్భంలో బెంగళూరులో ఒక క్యాక్టస్ చెట్టు ఇంత చిన్నది, 1/2 అడుగు పెరగవలసినది 27 అడుగులు పెరగడాన్ని డీడీలో చూపించారు. అది మా మర్మ భాషలో. దాన్ని నా తమ్ముళ్ళు, చెల్లి దగ్గర నుంచి సంగ్రహించి అప్పుడప్పుడు ఈ డ్రామోజీ చచ్చినోడు వాడు తన ఈనాడులో, అమ్మ అటు నుండి అటు ఊడ్చుకొని పని చేసేసుకుని వెళ్ళరా తల్లి, ఈ గదిలోకి రావద్దు, నేను తర్వాత చేసుకుంటాను, ఆ పాటి సేవ చేసేసి వెళ్ళిపో నువ్వు స్కూల్కి. దాంతో అది ఆ డ్రామోజీకి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు ఈనాడులో, వసుంధరలో లేదా స్పెషల్ పేజీల్లో బోన్సాయి, ఆ మరగుజ్జు వృక్షాల మీద ఆర్టికల్స్ రాస్తూ హెడ్డింగ్స్ ఫిట్ అయ్యేటట్టుగా పెట్టేవాడు. హాయ్ బోన్సాయి, హాయ్ మరగుజ్జు వృక్షం అంటూ. నేను వాడి మిమిక్రీని కూడా ఎంజాయ్ చేసేదాన్ని. ఇలాంటి నేపథ్యంలో మీకు కూడా స్పైయింగ్ తెలియాలంటే భగవద్గీత తెలిస్తే చాలండి. కర్మఫలం మనల్ని తిరిగి అనుభవింపచేస్తుంది. ఈ ఒక్కటి తెలిస్తే ఇప్పుడు ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం తెలిసిపోతుంది. ఎందుకంటే ఏమి చేసినా సరే తిన్నది తిరిగి ఇవ్వక, దాచింది తిరిగి ఇవ్వక, చేసిన అక్రమాలన్నీ బాహాటంగా చెప్పక, ఇంద్రయ్య గుళికలు కక్కక తప్పదు. చంద్రయ్యలాంటి ఇంద్రయ్యలందరికీ చెంబాలు, మోడీలు, షాలు, పీకేలు, మేఘాలు, రాగుల్ పప్పులు, అతడి తల్లి యాంటోనియో మైనోలు, ఎవ్వరికైనా తప్పదు. కాబట్టి ఈ నేపథ్యంలో మీకు నేను చెప్తానన్నది ఇప్పటివరకు చెప్పింది జస్ట్ బేస్ మాత్రమేనండి. అసలు విషయం ఏంటంటే 2007లో ఏపీజే కలాం రాష్ట్రపతిగా ఉండగా డ్రామోజీ రాజీవ్ హత్య, దాని మీద మా మీద ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్. ఒకవేళ పీవీజీ బ్రతికి ఉంటే ఆయన్నే అడిగి ఉండేదాన్ని. కాబట్టి ఈ హెరాస్మెంట్ నుండి నన్ను రక్షించవలసింది, రామోజీ మీద చర్యలు తీసుకోవాల్సింది అని పదే
దాదాపు 99 కంప్లైంట్లు పెట్టానండి. ఎవ్వడూ స్పందించలేదు ఎక్సెప్ట్ ద దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ఏపీజే కలాం. ఆయన 2007 జూన్ 7 జూలై 7 అనుకుంటాను. మళ్ళీ అంతకుముందు ఇంకొక లెటర్, ఒకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ ఫ్యామిలీని రక్షించండి అంటే అయినా అతడు ఏం చేయలేదని నేను మళ్ళీ మొరపెట్టుకుంటే ఈసారి హోమ్ అఫైర్స్కి పంపించాడు. హోమ్ అఫైర్స్కి రాష్ట్రపతి నుండవని ప్రధానమంత్రి నుండవని ఒక ఫైల్ పంపబడింది అని అంటే దాని తీవ్రతని బట్టి అది రెడ్ ఫైల్గా పరిగణించబడుతుంది. మోరోవర్ అంతటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపాడంటే అది రెడ్ ఫైల్గా పరిగణించబడుతుంది. దాన్ని ఏ ప్రధానమంత్రి కానీ ఏ హోంమంత్రి కానీ తర్వాత వచ్చిన ఎవ్వడు ఏ కోన్కిస్కా గొట్టం కానీ ఆ సీట్లో కూర్చున్నా కానీ ప్రధాని సీట్లో కూర్చున్నా కానీ దాన్ని తొలగించలేరు. ఫాలో అప్ అవ్వకుండా తొక్కి పట్టగలరు. అధికారులైనా కూడా ఒకవేళ అసలు అది ఎవరు డీల్ చేస్తున్నారో కూడా రెడ్ ఫైల్ యొక్క గోప్యత అంతగా ఉంటుంది. బయట పొలిటీషియన్స్కి తెలిసే అవకాశం ఉండదు. కానీ అదొకటి ఉందని తెలుసు కాబట్టి తొక్కి పట్టగలరు. కనుకనే డ్రామోజీ తనకు అనుకూలరైన వాళ్లే సీట్లో ఉండాలి, ప్రధాన సీట్లో. ఎయిదర్ మైనో, ఎలియాస్ సోనియా ఆర్ మోడీ. ఈ రకంగా నడుస్తుంది. కాబట్టే 2008లో మేము వలయం డిక్లేర్ చేశాక డ్రామోజీ గారు మానసికంగా చచ్చిపోయాడు. శవం నడిచింది, జీవశ్రమై వాడు బ్రతుకు ఈడ్చాడు. మేము ఏ రంధ్రంలోంచి ఆ ఎలుకని లాగితే ఆ రంధ్రంలోంచి ఒళ్ళు చీరుకుపోతున్నాయినా సరే. కాబట్టి కేంద్రంలో తమకి కావాల్సిన వాళ్ళు ఉండాలి, అట్లీస్ట్ తొక్కి పట్టడానికి రెడ్ ఫైల్. ఈ నేపథ్యంలో నేను అమ్మఒడి మాత అనంతానంద అన్న ఫేస్బుక్ పేజీలోను, అలాగే నా బ్లాగ్లో, ఇక్కడ బ్లాగ్లో కంటే తదుపరి, ఎందుకంటే తదుపరి ఏమవుతుందో నాకు తెలియదు కదా. 2008 నుండి 2011 వరకు అయితే జగన్ రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ ఎంతవరకు ఏమిటి ఎవరి నైజం ఏమిటి అనేది కాలం నిరూపించాలి కదా. ఈ లోపల నా జీవితంలో జరిగిన దారుణ సంఘటనలకి, డిజాస్టర్స్కి నా పాప నా భర్తలను కోల్పోయి నేను ఎర్రగడ్డ పాలయ్యి, సో అది కొంత ఒక 6 ఏళ్ళు అలా ఉండింది. తిరిగి నేను రెస్టోర్ చేసుకునేటప్పుడు 2019లో జగన్ని మరోసారి ఓడించడం కాదు, ఏకంగా జైలుకే పంపాలి అని వివేక హత్య కేసుని జగన్ మీద వేసే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు నేను మళ్ళీ యుద్ధానికి శంఖం పూరించి ఫీలర్ ఇచ్చారు. నా నెపాన నేను ఫీలర్ ఇచ్చాను, మా వర్గం దాన్ని కన్ఫర్మ్ చేసింది. మరోసారి జగన్ని ఓడిస్తే ఈసారి అతడు తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ బయట పెడతాడు అని. నిజానికి అది కూడా డ్రామోజీకి మేము వేసిన ట్రాప్. ఎందుకంటే ఏ ప్రూఫ్లైనా, డాక్యుమెంటరీ ప్రూఫ్లని ఫేక్ అంటారు. ఇదిగో ఇప్పుడు నిన్న అందరూ చూసిందే, ఆ పల్నాడు పర్యటనకి జగన్ వెళ్ళినప్పుడు అతడి కారు కింద, అతడి వాహనం కింద అసింగయ్య అన్నవాడు చచ్చిపోయాడు. ఇతడు ఆపకుండా వెళ్ళాడు. ముఖ్యమంత్రిగా ఉండగానే తన క్యాన్వాయ్కి ఎదురుగానైనా కానీ వెనక నుంచైనా కానీ ఒక అత్యవసర వాహనం 108 అది అంబులెన్స్ వస్తే తన క్యాన్వాయ్ పక్కకి తీయించి దారి ఇచ్చినటువంటి వాడు, ప్రాణం విలువ తెలిసినవాడు. కాబట్టే ఆ సింహాచలం గోడకులో మరొక రకంగానో ఎవరైనా చచ్చిపోతే అతడు వెళ్ళి పరామర్శిస్తాడు. తనకు చేతనైన సాయం 25,000 అవని, 5 లక్షలు అవని, 1,00,000 అవని, 50,000 అవని తమ పార్టీ నుండో తన నుండో చేతనైన సాయం చేస్తూ ఉంటాడు. అలాంటి హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉన్నవాడు. అలాంటిది తన బండి కింద ఎవరినైనా పడనిస్తాడా? చుట్టూ చాలామంది ఉంటారు. అసలు అతడు బయటకు వచ్చి ఇట్లా పెడల్ మీద నిలబడి అందరికీ అభివాదం చేసే చోట అతడు అంగరక్షకులు గవర్నమెంట్ ఇవ్వకపోయినా అతడిని అభిమానించి వచ్చిన వాళ్ళు కూడా అడ్డంగా ఉంటారు. సింగయ్య ఎలా వచ్చి పడినట్టు. అదే అయితే పోలీస్ అధికారి చెప్పాడు కదా, అది వేరే వాహనం, వీళ్ళది కాదు, ప్రైవేట్ వాహనం, వాడు ఆపకుండా పోయినాడని. వీళ్ళ కొత్తవి ఫేక్వి సృష్టించి అతడి వాహనం కిందే అని అతడి చెల్లి చేత కూడా చెప్పిస్తున్నారు. అలాగా ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసినా అవి ఫేక్, క్రియేటెడ్, ఆర్టిఫిషియల్ అని అంటారు.
కాబట్టే అవి తీస్తాడు అని చెప్పి వీళ్ళ చర్యల్ని ఫ్యాక్ట్స్గా సంఘటనాత్మకంగా ఫ్యాక్టోరియల్ సంఘటనాత్మక రుజువుల్ని ఎలా మార్చగలరు? ఇప్పుడు చెంబ మామని వేసేసి సీట్ ఎక్కాడు. ఏం లేదు, నేను అసలు మా మామని వేయనే లేదు, అతడి నుండి పార్టీ లాక్కోలేదు, మొన్న అయితే ఇచ్చినట్టు నా లోకేష్ నా వారసుడని ఆ ముసలాయన చెప్పి చచ్చిపోయాడు అంటూ ఏమి అన్నా జనాలకి తెలిసిపోతుంది కదా. కాబట్టి జరిగిపోయిన సంఘటనలను ఎవడూ మార్చలేడు. కాబట్టి ఈ రెడ్ ఫైల్ని తొక్కిపట్టి ఉంచాలంటే మైనోనో, మోడీనో, లేకపోతే చంబానో ఇలాంటి వాళ్ళు సీట్లో ఉండాలి. కాబట్టి కూడా మేము జగన్ని, మా టార్గెట్ జగన్ కేవలం రాష్ట్రానికి కాదు దేశం దాకా అతన్ని నడిపిస్తాం, నాయనా జగన్ గెట్ రెడీ అని అంటే వీళ్ళకి గంగవెర్రులెత్తినాయి. మా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే ఇదిగో ట్యాంపర్ రుజువైంది, అంబి రాజ్యాంగం డస్ట్బిన్లో వేయడానికి మాత్రమే పనికొస్తుంది. అది మొత్తంగా నేరగాళ్లకు ఆ చట్టాలన్నీ చుట్టాలు. అంచేత కొత్త రాజ్యాంగం తప్పనిసరి, కొత్త ప్రజాస్వామ్యం కూడా తప్పనిసరి. ఎందుకంటే వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినాయి కనుక. అలాంటి చోట ఇందిర ఒకప్పుడు ఈ ప్రాబబిలిటీ ఆలోచించింది అనే వార్తలు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపీలు తమ నాయకుడిగా ప్రధానినో, ఆ ప్రధానిగా ఎంత పనికి మాలిన వాడినైనా ఎన్నుకోవడానికి, జస్ట్ లైక్ మన్మోహన్ సింగ్ ఆర్ మోడీ, ఎంత పనికి మాలిన వాడినైనా ఎన్నుకోవడానికి అవకాశం ఉండే విధంగా కాకుండా, పరోక్ష ఎన్నిక కాకుండా అమెరికా లాగా ప్రత్యక్షంగా అధ్యక్ష తరహా పాలన అది తీస్తాం. అది తీసి జగన్ని ప్రమోట్ చేస్తాం. అతడికి ఆ యోగ్యత ఉంది, ఆ సామర్థ్యం ఉంది, అంత హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉన్నాయి. పెత్తందారులకు వ్యతిరేకంగా ఒక్కడు పోరాడగలడు. ఒక్కడి కోసం అందరూ ఏకమై అతన్ని వేధించినా, ఒక్కడు అందరి కోసం నిలబడి, ఎప్పుడో శ్రీశ్రీ అన్న మాట, అందరి కోసం ఒక్కడు, ఒక్కడి కోసం అందరూ అంటూ ఎన్టీఆర్ నటించిన ఒక పాట ఘంటసాల వారు పాడింది ఒకటి ఉంది, కాలము మారిందో ఈ దేశము మారిందో అని. అలాగా అధ్యక్ష తరహా చేస్తాము. అందరి కోసము ఒక్కడై నిలిచి అందరి చేత వేధింపబడుతున్న జగన్ని మేము ప్రమోట్ చేసి తీరుతాం. ఆ ఉప్పు ఈ నకిలీ కణిక వ్యవస్థకు ఉంది. ఎందుకంటే గూఢచర్యాన్ని లీక్ చేయడం కూడా గూఢచర్యంలో భాగం. కాబట్టి అది వాళ్లకు తెలుసు. అందుకే అంత తీవ్రంగా జగన్ని హత్య చేయలేరు. చెయ్యగలిగి ఉంటే అదిగో నిన్న తాడేపల్లి అతడి ఇంటి ముందు నుంచి ఎవడో కారులో ఉల్లిపాయలో ఉల్లిగడ్డలో ఏవో విసిరారు అని బాంబులే విసరగలిగి ఉండేవాళ్ళు. దెబ్బల అబ్బాయిల్ని చూపరు. హత్యా ప్రయత్నాలు చేస్తున్నాము అంటూ పట్టుబడే విధంగా చెయ్యరు. ఒకేసారి వేసేస్తారు. చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు కొక్కరికో హెచ్చరికలు ఎందుకు చేస్తారు నాయన? కాబట్టి జగన్కి హాని చేయలేరు. చేస్తే మొత్తంగా మటాష్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ సిఐఏ ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి కూడా నువ్వే చచ్చిపో, ప్లీజ్ నువ్వే చచ్చిపో అన్నట్టుగా జగన్ మీద రకరకాలు వేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను మీకు జగన్ మీద ఇంత తీవ్రంగా ఎందుకు వేధించడం. ఒకవేళ ఆఫ్టర్ ఆల్ మరోసారి జగన్ గెలిస్తే రాష్ట్రం వరకేగా, ఏమైంది? మొన్న 2019 నుండి 2024 వరకు జరిగిందిగా, అప్పుడేం అవ్వలేదుగా. కానీ అప్పుడు ఏమైనా అయి ఉండేది. అదేమిటో నేను మీకు మరో వీడియోగా ఇస్తానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ and spread my videos. Thank you for watching.